భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రగతి మైదానంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల సారథ్యంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వచ్చారు. వీరితో పాటు జిల్లాలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కొత్తగూడ ఎమ్మెల్యే హనుమాన్ వెంకటేశ్వరరావు మరియు జిల్లా ప్రజాప్రతినిధులు అధికార ఆధ్వర్యంలో కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ బెటాలియన్ గౌరవ వందనం పొందారు. అనంతరం బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ప్రభుత్వం నుండి అన్ని డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించడం జరిగింది. రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాం. ప్రభుత్వ సంక్షేమ విద్యార్థులకు పాఠశాలల విద్యార్థులకు 435 క్వింటాల బియ్యాన్ని ఉచితంగా అందించాం. 8,43,923 మంది లబ్ధి పొందుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి బ్యాంకు ఖాతాలకు జమ చేశాం. పౌర సరఫరాల శాఖ నుండి జిల్లాలోని 2,74,177 మంది రైతుల నుండి 35,250 మెట్రిక్ టన్నుల వ్యవసాయ మార్కెట్ లో కొనుగోలు చేస్తా ఉన్నాం. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మన దగ్గరే కొనుగోలు 793 మంది రైతులకు 11,31,00,000 గోదాములు నిర్మించాం. నాబార్డు సహకారంలో 36 కోట్ల వ్యయంలో 60,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు రైతులు పంటను భద్రపరిచి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు విక్రయించేందుకు వీలుగా 6 వ్యవసాయ మార్కెట్ల పనులు ఎంపిక చేసిన 3,488 మంది లబ్ధిదారులకు 61 కోట్ల విలువైన యూనిట్లు పంపిణీ చేయనున్నాం. ఇప్పటి వరకు 115 మందికి యూనిట్లు పంపిణీ చేయగా ద్విచక్ర వాహనాలు, ఆటోలను అందిస్తా ఉన్నాం. పశుసంవర్ధక శాఖ ద్వారా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు గొర్రెలు యూనిట్లు పంపిణీ చేపట్టాం. ఈ పథకం కింద మొదటి విడతలో 7,000 పూర్తి చేయడంతో చెరువులో ఏడాది పాటు సమృద్ధిగా నీళ్లు ఉండడం, చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద పెరిగేందుకు చేపట్టిన చర్యలు మత్స్యకారుల అభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తూ ఉన్నాయి. మత్స్యకారుల సహకార సంఘాలను వేడుకలకు చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో త్యాగదరుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రపు జీవితం. బ్రిటిష్ పాలన నుండి మన దేశానికి స్వాతంత్ర్య ఫలాలను అందించినందుకు మనం జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహానీయులు తమ ప్రాణాలను తృణప్రాయం చేశారు. ఈ సందర్భంగా ఆ మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. దేశభక్తుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో ఎన్నో మతాలు, కులాలు కలిగిన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బ్రిటిష్ రాష్ట్ర శృంఖలాల నుండి బయటపడి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మహానీయుల స్ఫూర్తితో రాష్ట్రం ప్రగతి వైపు పైన సాగిస్తున్న ఈ పండగ వేళ పేదరిక నిర్మూలనే ధ్యేయంగా గణనీయమైన ప్రగతిని సాధించాం. సంపద పెంచు, ప్రజలకు పంచు అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా సమగ్రాభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాను. వ్యవసాయ శాఖ రైతు బంధుతో రైతులకు భరోసా కల్పించాం. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు ధైర్యంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు. చిన్న సన్నకారు అనే తేడా లేకుండా ప్రతి రైతుకు సంవత్సరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తూ రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాం. సాగునీరు, ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తా ఉన్నాం. నకిలీ విత్తనాలపై తొలిసారి పీడీ యాక్ట్ ప్రయోగించి రైతులు నష్టపోకుండా అరికడుతున్నాం. పంటల నమోదు, పత్తి సాగు, నూనె గింజల సాగుకు రైతులను ప్రోత్సహిస్తా ఉన్నాం. ఈ వానాకాలంలో 1,26,389 మంది రైతులకు 135,79,00,000 రైతు బంధు నిధులు చెల్లించాం. రైతు బీమా కింద మరణించిన 461
బదిలీ చేసిన చట్టం 1947 జూలై 18 బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ కార్యక్రమాలతో ముందుకెళ్తూ ఈ రోజున 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జిల్లాలో లేచి నిలబడాల్సిందిగా మనం చేస్తున్నాం. Please salute. వారి యొక్క పాటలు ప్లే చేయడానికి సౌండ్ సిస్టమ్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సెయింట్ జేవియర్స్ హై స్కూల్ తర్వాత సెయింట్ జేవియర్స్ హై స్కూల్ మీరు నిజంగా గట్టిగా క్లాప్స్ ఇవ్వాలండి. వాళ్ళ ఇంట్రెస్ట్ చూడండి, ఎందుకంటే ఒక పాటకు సిద్ధంగా Masa tuna apa
సత్తువ ఉరిమితే రగతం ఎప్పుడు మేడాలు మహతప్ప మరిగితే